పార్టీకి గొడ్డలి పార్టీ నాయకుడికి బహుశా మనం కూడా సభ్యులుగా చెప్పలేకపోతున్నాం. అంత నీట్గా సమాధానం చెప్తున్నారు అధ్యక్ష. అందుకే సెషన్ అయిందా, దయచేసి వెళ్ళండి. మీరు కూడా మీ నియోజకవర్గాలు ఈ డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్ని కలిస్తే మీకు కూడా చాలా ఐడియాలు వస్తాయి. మీరు కూడా వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇన్పుట్ సిస్టమ్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, ఇంకా పకడ్బందీగా ఎలా చేయాలి దాంట్లో కూడా మీరు సలహా సూచనలు ఇవ్వండి. నేను కూడా మొన్న రివ్యూ చేసినప్పుడు డిపార్ట్మెంట్ చెప్పా, ఎట్లయితే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాము, టీచర్ రిక్రూట్మెంట్ కూడా బహుశా ఒక బలమైన యాక్ట్ తీసుకొచ్చి ఈ ప్రాసెస్ మొత్తం టైట్ చేస్తే శాశ్వతంగా ఈ మెకానిజం ఉండాలి. సో రేపు ఎందుకంటే మంత్రిగా నేను శాశ్వతం కాదు, సరే వేరే వాళ్ళు వస్తారు మంత్రి, కానీ వ్యవస్థ శాశ్వతం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్ పర్మనెంట్. వ్యవస్థ శాశ్వతంగా ఉండాలన్నప్పుడు 100 సంవత్సరాలు ఈ వ్యవస్థ ముందరికి వెళ్ళాలంటే మెకానిజం కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే మేము అది కూడా డిస్కస్ చేస్తున్నాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎట్లయితే చేసాం అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఒక అద్భుతమైన యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందని కూడా మేము చర్చిస్తున్నాం అధ్యక్ష. కానీ ఏది ఏమైనా పారదర్శకంగా డిఎస్సి నిర్వహించాం. రాబోయే 3 ఎన్నికల ముందర రాబోయే 3 డిఎస్సీలు కూడా పారదర్శకంగా నిర్వహించి యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తాం అధ్యక్ష. ఇదే హౌస్లో ఇదే సీట్లో నేను ఆనాడు హామీ ఇచ్చాను. అందరూ చూస్తూ ఉంటారు, త్వరలో వస్తుంది ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్ ఫుల్ ఉంటుందని ఆనాడు నేను హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, 1,10,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నారు అధ్యక్ష. అది ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్ స్కూల్ ని నేను స్వయంగా దత్తత తీసుకున్నాను అధ్యక్ష. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని రీవ్యామ్ చేసాం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యామ్ చేశాం అధ్యక్ష. ఏదో కార్యక్రమానికి మంగళగిరికి వెళ్ళారు అధ్యక్ష. ఒక తల్లి వచ్చి నాతో గొడవ పెట్టుకున్నాను, గట్టిగా అరుస్తుంది అధ్యక్ష. నాకు పాప ఉంది, పాపకి అడ్మిషన్ కావాలి. జనరల్గా ఏమనుకున్నానంటే ఏదో ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ అడ్మిషన్ కావాలంటున్నాను. లేదు, నిడమర్లో కావాలి అడ్మిషన్, నువ్వు ఫోన్ చేసి చెప్పే హెచ్ఎంకి ఇస్తుంది కదా నా తల్లి. హెచ్ఎం గారు నేను చెప్పిన ఎందు మేడం గారు చాలా స్ట్రిక్ట్ మేడం, ఎగ్జామ్ రాయాల్సిందే మీ పాప. నిడమర స్కూల్కి ఎగ్జామ్స్ పెడుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలు తీసినా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అధ్యక్ష. చాలా మంది నియోజకవర్గాలు మారి మా నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఆధార్ ఇక్కడిది పెట్టుకుని అప్లై చేస్తున్నారు అధ్యక్ష అడ్మిషన్. ఇది అమెరికాలో చూసేవాళ్ళు అధ్యక్ష. స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్. ఒక మంచి స్కూల్ ఉన్న డిస్ట్రిక్ట్ ఉంటే తల్లిదండ్రులు ఆ డిస్ట్రిక్ట్కి వెళ్తారు, అంటే ఆ ఏరియాకి వెళ్ళి ఉంటారు అధ్యక్ష. అది స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు కనపడుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు నారాయణ గారు కూడా ఇట్లానే 2 స్కూల్స్ దత్తత తీసుకున్నారు, అద్భుతంగా చేస్తారు. గంటా శ్రీనివాసరావు గారు ఒక స్కూల్ దత్తత తీసుకున్నారు, అద్భుతంగా చేశారు అధ్యక్ష. మీరు కూడా అనేక స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ మీరు ఏర్పాటు చేశారు. ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా చాలా అద్భుతంగా సొంతంగా దత్తత తీసుకుని స్కూల్స్ ని ఒక ప్యాషన్ గా స్కూల్స్ అన్ని తయారు చేస్తున్నారు అధ్యక్ష. నా లక్ష్యం ఒకటే, అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ అవ్వచ్చు, హై స్కూల్ అవ్వచ్చు, ఏ రోజైతే అన్ని ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్ హౌస్ఫుల్ అని బోర్డు ఉంటుందో ఆ రోజు ఐ బిలీవ్ ఐ హావ్ డన్ జస్టిస్ టు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో విద్యా వ్యవస్థని ముందలు తీసుకెళ్తున్నా అధ్యక్ష. అది డిఎస్సి కూడా అదే విధానంగా తీసుకెళ్తాను అధ్యక్ష. ఎలాంటి లోటుపాట్లు లేవు, ఉండబోకూడదు. చాలా పారదర్శకంగా నిర్వహిస్తాను అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, కేవలం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అన్ని సిస్టమ్స్ మీద స్టడీ చేయండి, పర్ఫెక్ట్ గా చేయాలి. ఎక్కడగా నాకు ఒక్క కంప్లైంట్ వస్తే మటుకు నేను వదిలిపెట్టాను. నేను చాలా స్పష్టంగా ఏ రోజైతే నన్ను మంత్రి చేశారో ఆ రోజే నాకు ఆయన వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఇచ్చి నాకు ఈ శాఖ